పొలిటికల్ ప్రత్యర్థులను కూటమి పార్టీల్లో చేర్చుకోవద్దన్న ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజకీయ రూలింగ్కు విలువ లేకుండా పోయిందా? అయ్యన్న స్టేట్మెంట్ను బేఖాతరు చేసి వైసీపీకి రాజీనామా చేసిన నేతను బీజేపీలో చేర్చుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అయ్యన్న ఇచ్చిన పొలిటికల్ స్టేట్మెంట్ను రాజకీయ రచ్చకు దారితీసే అవకాశం ఉందా? లెట్ us watch this inside story. కీలక నేతల రాజీనామాలతో విశాఖలో వైసీపీ కకావికలం అవుతోంది. వరుస ఎదురుదెబ్బలతో ఫ్యాన్ పార్టీ బలహీనపడుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ గుడ్ బై చెప్పి పార్టీకి జలకివ్వగా మరికొందరు నేతలు అదే బాటలో ఉన్నారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు ముచ్చెమటలు పడుతున్నాయి. అవంతి శ్రీనివాస్ మాదిరిగా సమయాన్ని వృధా చేసుకోకుండా ఆడారి రాజకీయంగా పావులు కదిపి బీజేపీలో చేరారు. ఆనంద్ కంటే ముందే వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ పరిస్థితి ఎవరికీ అర్థం కావటం లేదు. అయితే అనుచరులు మాత్రం త్వరలోనే కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరాలన్న పక్కా ప్లాన్లో ఉన్నారు. కానీ అవంతి మాత్రం ఎక్కడ నోరు విప్పటం లేదు. కానీ కూటమి నేతలతో రాసుకు పూసుకు తిరుగుతూ అధినేతలతో టచ్లో ఉన్నారని సమాచారం. దీంతో త్వరలోనే ఈ మాజీ మంత్రి కూడా కూటమిలోని కీలక పార్టీలో జాయిన్ అవ్వటం ఖాయమని విశాఖ రాజకీయాల్లో వినిపిస్తోంది. అయితే చేరికల విషయంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనకాపల్లిలో చేసిన కామెంట్స్ ఫ్యాన్ పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టించాయి. ఇతర పార్టీ నేతలను కూటమిలో చేర్చుకోవద్దన్న వాదాన్ని వినిపించారు. పొలిటికల్ ప్రత్యర్థులను కూటమిలో చేర్చుకోవద్దని బహిరంగ వేదిక మీదే రాజకీయ రూలింగ్ ఇచ్చారు. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు తప్పులు చేసి వాటిని కప్పిపుచ్చుకునేందుకు కూటమిని ఆశ్రయిస్తున్నారన్నది అయ్యన్న వాదన. అలాంటి వారిని చేర్చుకోవాల్సిన అవసరం కూడా కూటమికి లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదన్న నిబద్ధతను పక్కన పెట్టి పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు. స్పీకర్ గా సభను శాసిస్తే పార్టీలకు అతీతంగా సభ్యులందరూ పాటిస్తారు. కానీ అయ్యన్న పాత్రుడి రాజకీయ రూలింగ్ ను కూటమిలోని బీజేపీ పట్టించుకోలేదు. ఆడారి ఆనంద్ కుమార్ ను పార్టీలో చేర్చుకుని కాషాయ కండువా కప్పారు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. దీంతో ఆయన మాటలకు విలువ ఎక్కడుందన్న ప్రశ్న వస్తోంది. ఆడారి ఆనంద్ కుమార్ సామాజికంగా ఆర్థికంగా బలమైన నేత. దీంతో బీజేపీకి బాగా కలిసిస్తుందన్న భావనతో జాయిన్ చేసుకున్నారు. దీన్ని పరిశీలిస్తే చేరికల విషయంలో కూటమి పార్టీల అధినేతలు ఎవరికి వారుగానే వ్యవహరిస్తున్నారనే అర్థమవుతోంది. ఈ పరిణామం తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన మాటకు విలువ లేకుండా పోయిందని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. విశాఖ డైరీ చైర్మన్ గా ఆడారి ఆనంద్ కుమార్ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అసెంబ్లీ హౌస్ కమిటీ విచారణ జరుపుతోంది. శాసనసభ సంఘం సభ్యులు విశాఖ డైరీని పరిశీలించి అక్రమాలు, అవినీతిపై సమీక్షించారు. నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు నిపుణులకు స్థానం కల్పించాలని నిర్ణయించారు. ఇటువంటి కీలక సమయంలో ఆడారి ఆనంద్ బీజేపీలో చేరారు. ఈయన హౌస్ కమిటీని ప్రభావితం చేయకపోయినా రాజకీయ రక్షణ పొందే అవకాశం ఉంది. చేరికల అంశాలను పరిశీలించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని కూటమి పార్టీలు గతంలో నిర్ణయించాయి. కానీ ఆ తర్వాత ఈ అంశం పక్కకు పోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ అధినేతలు ఎవరికి వారుగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు అవంతి శ్రీనివాస్ ఆడారి ఆనంద్ బాటలో పయనించాలని వైసీపీ కీలక నేత భావిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యాన్ పార్టీని వీడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. 2019లో విశాఖ నుంచి ఫ్యాన్ పార్టీ ఎంపీగా గెలిచి గత ఎన్నికల్లో ఈస్ట్ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన ఈయన పక్కచూపులు చూస్తున్నారు. పార్టీ నాయకత్వం తీరుతో విభేదిస్తున్నారు. వైసీపీ కార్యక్రమాలతో పాటు అధినేత జగన్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి టూర్ కు దూరంగా ఉన్నారు. పార్టీ ఆఫీసు గుమ్మం తొక్కటం ఎప్పుడో మానేశారు. కూటమిలో ఏదో ఒక పార్టీలో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ మంతనాలు జరుపుతున్నారని సమాచారం. కానీ అటువైపు నుంచి సరైన స్పందన లేకపోవడంతో డీలా పడ్డారట. అయినా పట్టువదలని విక్రమార్కుడిగా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఎంవీవీ సత్యనారాయణ. కూటమిలోని ఓ కీలక నేతను పట్టుకుని చర్చలు జరుపుతున్న సమయంలో అయ్యన్న పాత్రుడి కామెంట్స్ ఎంవీవీకి ఇబ్బందికరంగా పరిణమించాయి. తన చేరికకు అవరోధంగా మారుతాయేమోనన్న ఆందోళనలో ఉన్నారు. కానీ శ్రేయోభిలాషులు, అనుచరులు, మిత్రులు ధైర్యం చెబుతున్నారు. వైసీపీ నేతలను చేర్చుకోవద్దని కూటమి పార్టీలకు అయ్యన్న పాత్రుడు రాజకీయ రూలింగ్ ఇచ్చిన తర్వాతే ఆడారి ఆనంద్ బీజేపీలో జాయిన్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటి అవకాశం ఎంవీవీకి రావచ్చని ఓదార్చుతున్నారట. ఆ తర్వాత నుంచి కొంత ధైర్యంగా ఉంటున్నారు.
వ్యాపారాలు, కేసులతో వైసీపీకి రాజీనామా చేయాలని మాజీ ఎంపీ నిర్ణయించుకున్నారని అనుచర వర్గంలో వినిపిస్తోంది. అయితే మాజీ మంత్రి అవంతి మాదిరిగా రాజీనామా చేసి ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉంటారా, లేక ఆడారి ఆనంద్ తరహాలో కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరిపోతారా అనేది చూడాలి. అంతవరకు సస్పెన్స్ తప్పదు.